భక్తి విజయం. కైలాసంలో శ్రీకృష్ణుడు పుత్ర సంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు శుభముహూర్తం చూసుకుని ద్వారకా నగరం నుంచి బయలుదేరి గంగా తీరంలో ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి శరీరంతో భస్మ లేపనలు పూసుకున్న మునులు రుద్ర మంత్రాలు జపిస్తూ ఉన్నారు. శివ తపస్సు పనులైన ఆ మునులను చూసి శ్రీకృష్ణుడు నమస్కరించి వారందరూ శంఖచక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుని ప్రతి నమస్కారాలు చేసి ఆహ్వానించారు. వారు వెంట రాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరులో అడుగుపెట్టాడు. శ్రీకృష్ణుడు చూసి ఉపమన్యుడు సంభ్రమాచార్యాలకు లోనయ్యాడు. నమస్కారం, ప్రతి నమస్కారం. ఇది భారతదేశానికి అలవాటు కావాలి. టాటా, బాయ్ బాయ్. అది కాదు.